ఐక్యత ఎవరి వలన వస్తుందండి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే నువ్వు ఐక్యత కలిగి ఉంటావు. సహోదరుల మీద కక్ష పెట్టుకోవు, లేకపోతే వాళ్ళను సపరేట్ చేసినట్టుగా చూడవు. ఐక్యత కలిగి ఉంటావు. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, బయట వ్యక్తులతో అయినా ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎప్పుడు వస్తుందంట? ప్రేమ కలిగి సహించినప్పుడే నువ్వు ఐక్యత ఉంటావు. సహించాలి. కొన్నిసార్లు నీకు బాగా తెలుసు కావచ్చు, ఎదుటి వ్యక్తికి తెలియదు కావచ్చు. ఆ వ్యక్తిని సహిస్తేనే ఆ వ్యక్తితో నువ్వు ఐక్యత కలిగి ఉండగలవు. నువ్వు వ్యతిరేకిస్తే, విభేదిస్తే ఐక్యత ఉండదండి. ఇంకేముండాలంటే ఐక్యత కొరకు దీర్ఘశాంతం ఉండాలండి. దీర్ఘశాంతం లేకపోతే ఐక్యత రాదు. నీ భర్త ఏమో చేస్తాడు, నీ భార్య ఏమో చేస్తుంది, పిల్లలు ఏమో చేస్తారు, వారి పట్ల నువ్వు దీర్ఘశాంతం చూపిస్తేనే ఐక్యత వస్తుంది. ఇంకేమంటున్నాడు? సంపూర్ణమైన వినయం. ఎంత వినయం అంటే 100% వినయం ఉండాలి. ఇంకేమంటున్నాడు? సాత్వికముతో నడుచుకోవాలంట. సాత్వికం అంటే మన స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఐక్యత వస్తుంది. ఇది ఆత్మ ద్వారా వస్తుంది. ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ లక్షణాలు.